రంగారెడ్డి జిల్లాలో ఎన్నికల సిబ్బందికి శిక్షణ అయితే ఇస్తున్నట్లు తెలుస్తోంది. సో ప్రిసైడింగ్ అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ ఇస్తున్నారు. సో జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి కూడా ఎన్నికల విధులు అదేవిధంగా ఈవీఎం పట్ల అవగాహన కల్పించినట్లు కూడా మనకు తెలుస్తోంది. దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అవిలా అందుబాటులో ఉన్నారు. సునీల్, చెప్పండి, తరగతి శిక్షణ ఏ విధంగా జరిగింది? సంగారెడ్డి జిల్లాలో పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి అధికారులు ఇప్పటికే చర్యలు చేపట్టారని చెప్పవచ్చు. అందుకు సంబంధించి కూడా కార్యాచరణ రూపొందించుకొని ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. తాజాగా సంగారెడ్డిలో తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్నికలకు సంబంధించి కూడా ఎన్నికల విధుల్లో ఉండేటువంటి అధికారులకు ఇప్పటికే శిక్షణ తరగతులు ప్రారంభించడం జరిగింది. ఈ శిక్షణ తరగతులను పరిశీలించారు జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరి. మరోవైపు అంబేద్కర్ స్టేడియంలో ఉన్నటువంటి ఈవీఎం కేంద్రాలు కానివ్వండి, లేదా ఈవీఎం డిస్ట్రిబ్యూషన్ సెంటర్, స్ట్రాంగ్ రూమ్ కూడా జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరి సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించడం జరిగింది. మరోవైపు ఈ సందర్భంగా ఆమె శిక్షణ పొందుతున్నటువంటి అధికారులకు కీలకమైనటువంటి సూచనలు చేశారని చెప్పవచ్చు. ముఖ్యంగా ఎలక్షన్ రోజు తీసుకోవాల్సినటువంటి చర్యలు, అదేవిధంగా ఈవీఎం మిషన్ సంబంధించి పూర్తి అవగాహన కలిగి ఉండాలి. ఈ సిబ్బంది ఎవరైతే ఎన్నికల విధుల్లో ఉంటున్నటువంటి విధుల్లో ఉన్నటువంటి అధికారులు, అదేవిధంగా శిక్షణ పొందుతున్నటువంటి అధికారులు, సిబ్బంది అంతా కూడా ఈవీఎం మిషన్ పట్ల పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలని చెప్పి కూడా సూచించడం జరిగింది. మరోవైపు మాక్ పోలింగ్ ఏదైతే పోలింగ్ రోజు ఉదయం నిర్వహిస్తారో, పోలింగ్ కి ముందు నిర్వహించేటువంటి మాక్ పోలింగ్ సంబంధించి కూడా ఎలక్షన్ వివిధ పార్టీలకు చెందినటువంటి ఎలక్షన్ ఏజెంట్ల సమక్షంలో ముందుగా మాక్ పోలింగ్ నిర్వహించాలి. 50 ఓట్లకు తగ్గకుండా ముందుగా పోలింగ్ నిర్వహించి ఆ మాక్ పోలింగ్ సక్సెస్ అయ్యాక ఎన్నికలకు సంబంధించి కూడా ప్రక్రియ మొదలు పెట్టాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మరోవైపు వేసవి నేపథ్యంలో, ఎండల తీవ్రత బాగా ఉన్న నేపథ్యంలో తీసుకోవాల్సినటువంటి చర్యలకు సంబంధించి కూడా వైద్య శాఖ అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు కూడా జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరి చెప్పడం జరిగింది. అయితే ఇప్పటికే క్రాంతి వల్లూరి అనేక దఫాలుగా కూడా ఎన్నికలకు సంబంధించి కూడా ప్రత్యేకమైనటువంటి చర్యలు చేపట్టారు. అదేవిధంగా జిల్లాలో అమలవుతున్నటువంటి ఎన్నికల కోడ్ సంబంధించి కూడా పరిశీలించడం జరిగింది. వివిధ శాఖల అధికారులతో ఇప్పటికే కలెక్టరేట్ లో కూడా పలు దఫాలుగా ఆమె ఎన్నికలకు సంబంధించి కూడా అధికారులతో సమీక్ష సమావేశాలు కూడా నిర్వహించడం జరిగింది. జిల్లాలో పకడ్బందీగా ఎన్నికల కోడ్ అమలు అవుతున్నట్టు కూడా క్రాంతి వల్లూరి చెప్పడం జరిగింది. మొత్తానికైతే ఎన్నికల నేపథ్యంలో అధికారులు మొత్తం కూడా జిల్లా వ్యాప్తంగా అలర్ట్ గా ఉన్నారు. కలెక్టర్ క్రాంతి వల్లూరి ఆదేశాల మేరకు అయితే నడుచుకుంటున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ఎన్నికలకు సంబంధించి కూడా కీలకమైనటువంటి చర్యలు చేపడుతున్నారని చెప్పవచ్చు. గతంలో నారాయణఖేడ్ లో, అంటే కొద్ది రోజుల క్రితం నారాయణఖేడ్ లోని ఈవీఎం కేంద్రాలు, అదేవిధంగా స్ట్రాంగ్ రూమ్ లను పరిశీలించారు జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరి. తాజాగా సంగారెడ్డిలో ఉన్నటువంటి స్ట్రాంగ్ రూమ్ ఈవీఎం సెంటర్లు కూడా పరిశీలించారు. అధికారులకు కీలకమైన ఆదేశాలు జారీ చేశారు. ఎవరు కూడా, ప్రభుత్వోద్యోగులు ఎవరు కూడా కోడ్ ను ఉల్లంఘించొద్దు, అదేవిధంగా కోడ్ ఉల్లంఘనకు పాల్పడినటువంటి పార్టీలకు సంబంధించి కూడా గుర్తించాలని చెప్పడం జరిగింది. మరోవైపు కీలకమైనటువంటి సూచన ప్రజలకు కూడా చేశారు. పౌరులుగా ఖచ్చితంగా ఎన్నికలకు సంబంధించినటువంటి నియమాలను ఎవరైతే ఉల్లంఘిస్తారో, ఎన్నికల కోడ్ ను ఉల్లంఘిస్తారో వారిపై ఫిర్యాదు చేయాలి. సి విజిల్ ఏదైతే యాప్ ఉందో ఎన్నికల సంఘానికి సంబంధించి సి విజిల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని యాప్ లో స్వేచ్ఛగా ఫిర్యాదు చేయవచ్చు. రాజకీయ నాయకులు కోడ్ ఉల్లంఘన కానివ్వండి, లేదంటే ఓటర్లకు ప్రలోభాలకు గురి చేసే అంశాలు కానివ్వండి, లేదంటే కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో పుణ్యక్షేత్రాలు, అదేవిధంగా గుళ్ళలకు సంబంధించి కూడా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే ఖచ్చితంగా సి విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయాలి. ఫిర్యాదు చేసిన కొద్ది నిమిషాల్లోనే చర్యలు చేపడతామని చెప్పి కూడా జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరి ప్రజలకు కూడా, అదే పౌరులకు కూడా ఒక సూచన చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో అధికారులకు కూడా ఆదేశించారు. సి విజిల్ యాప్ కి సంబంధించి కూడా అవగాహన కల్పించాలి ప్రజలకు. తద్వారా వారు ఫిర్యాదు చేస్తారు. వారు కళ్ళ ముందు జరిగేటువంటి ఎన్నికల అక్రమాలకు సంబంధించి కూడా వాళ్ళు స్వేచ్ఛగా ఫిర్యాదు చేసే అంశం ఉంటుంది. కాబట్టి మీరంతా కూడా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా పిలుపునివ్వడం జరిగింది. రైట్ సునీల్, అంటే ఎన్నికల కోసం ఎన్నికల పోలింగ్ తేదీ రోజు ఎలాంటి ఏర్పాట్లు అయితే కలెక్టర్ చేశారు, అదేవిధంగా ప్రజలకు కూడా ఎన్నికల సమయంలో ఎలాంటి ఆంక్షలు విధించారు ఇక్కడ? అయితే పోలింగ్ కేంద్రాలకు సంబంధించి కూడా 144 సెక్షన్ అమల్లో ఉంటుంది ఎన్నికలు జరిగేటువంటి పోలింగ్ కేంద్రాల వద్ద. మరోవైపు ఎవరైతే దివ్యాంగులు ఓటేసేందుకు వస్తారో వారికి కూడా ప్రత్యేకమైనటువంటి సౌకర్యాలను ఏర్పాటు చేస్తారు. వాళ్ళకి కావాల్సినటువంటి వీల్ చైర్ కానివ్వండి, లేదంటే ప్రయాణ సౌకర్యాలు కానివ్వండి, అన్ని కూడా వారికి సౌకర్యాలను ఏర్పాటు చేస్తారు. వేసవి నేపథ్యంలో అక్కడ వైద్య సిబ్బంది చేత ఓఆర్ఎస్ ప్యాకెట్లు, అదేవిధంగా తాగునీటి సౌకర్యం కూడా, అదేవిధంగా షామియాలకు సంబంధించి కూడా ఏర్పాట్లు చేయాలని చెప్పి కూడా ఇప్పటికే ఆదేశించడం జరిగింది. మరోవైపు రక్షణ చర్యలకు సంబంధించి పోలింగ్ కేంద్రాలు, అదేవిధంగా ప్రచారానికి సంబంధించి కూడా రక్షణ చర్యలకు సంబంధించి కూడా ఇప్పటికే పోలీసు అధికారులతో, అదేవిధంగా రెవెన్యూ అధికారులతో ఇలా పలు దఫాలుగా ఇప్పటికే జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరి సమీక్ష సమావేశాలు నిర్వహించి ఎన్నికలు పకడ్బందీగా, అదేవిధంగా ప్రశాంతంగా
అదేవిధంగా 100% పోలింగ్ జరిగేందుకు కూడా చర్యలు చేపట్టామని చెప్పారు జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు. మరోవైపు కొన్ని పోలింగ్ కేంద్రాలు అంటే నారాయణఖేడ్ నియోజకవర్గంలో గతంలో పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని పోలింగ్ కేంద్రాల్లో 100% పోలింగ్ నమోదు కాలేదు. అయితే ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా 100% పోలింగ్ అయ్యే విధంగా ఇప్పటికే వారందరికీ కూడా అవగాహన కల్పించారు. అదేవిధంగా స్కూళ్లలో అవగాహన సదస్సులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఓటర్లకు సంబంధించి కూడా ప్రత్యేక కార్యక్రమాలు ఏదైతే ఎన్నికల సంఘం తీసుకుందో పాఠశాలలో నిర్వహించాల్సిన కార్యక్రమాలు కూడా ఇప్పటికే నిర్వహించడం జరిగింది. కాబట్టి ఈసారి ఖచ్చితంగా 100% పోలింగ్ జరిగే విధంగా కూడా చర్యలు చేపడతామని చెప్పి కూడా క్రాంతి వల్లూరి జిల్లా కలెక్టర్ అదేవిధంగా జిల్లా ఎన్నికల అధికారిగా ఉన్నటువంటి క్రాంతి వల్లూరి గారు చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సునీల్ ఫర్ ది అప్డేట్స్. అది చూసుకున్నట్లయితే